ఓం శాంతి. ఈరోజు మనం బుద్ధి కోసం చెప్దాం. ఈ బుద్ధిని ఏమంటారంటే చాలాసార్లు చాలా బుద్ధిమంతుడండి, ఏం బుద్ధిరా, పాడు బుద్ధి, ఏదో బుద్ధి జ్ఞానం లేదా అంటారు. సో ఈ బుద్ధిని ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మనకి ఆధ్యాత్మికలో తెలుసుకోవాల్సిన బుద్ధిని భక్తిలోని పాదాలు ఉంటారు. ఇప్పుడు మనం ఏమనుకో, ఎవరైనా పెద్దవాళ్ళకి పాదాలకి గౌరవిస్తాం, నమస్కారం చేస్తాం. అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు మాల వేసిన వాళ్ళందరికీ కూడా పాద నమస్కారం చేస్తాం. దేవుడి దగ్గరికి ఏంటంటే బ్రహ్మ కడిగిన పాదం అంటారు. సో మనం అలాగే ఏంటంటే పూర్వం ఏంటంటే ఇంట్లోకి వెళ్ళాలంటే ముందు పాదాలకి నీళ్లు కలుపుకొని ఇంట్లోకి వెళ్ళేవాళ్ళమాట. అంటే పాదాలను శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలి. మాకు ఊరు ఎక్కడ తెలిసిన అంటే పాదాలకి ముందు ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్ళినా కొంచెం ఏదైనా ఆ శ్మశానానికి ఎక్కడికి వెళ్ళినా ముందు ఏంటంటే నీళ్ళు అక్కడ శ్మశానం కూడా నీళ్ళు పాదాలు కొనుక్కుంటాం. చెత్త గిత్త అంటే బుద్ధి అంటే ఈ పాదం ఏంటంటే స్థూల పాదం కాదు, అంటే బుద్ధి పాదం. బుద్ధిలో ఏంటంటే జ్ఞానం అంటే బుద్ధి జ్ఞానం లేదా అంటారు అనమాట. అంటే బుద్ధిలో జ్ఞానం లేదన్నమాట. అందుకే ఈ బుద్ధిని ఏంటంటే జ్ఞానంతో కంపేస్తారు. కృష్ణుడు కూడా శిరస్సుల మీద పాదాలతో నేర్చి దాని విషయాన్ని కక్కించినట్టు చెప్తారు అనమాట. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి కాడ పాదాల కింద అక్కడ ఉన్న పాద నమస్కారం చేస్తుంటాం. ఇప్పుడు మాకు ఉంది ఇక్కడ పాదాలు అనమాట. ఈ పాదాలు ఏంటంటే అందుకే ఏంటంటే ఈ పాదం నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే భార్యాభర్తలు అనేటప్పుడు కూడా పూర్వం లేచిన భార్య ఏం చేసేదంటే భర్త పాదాలకి నమస్కరించేది అనమాట. అంటే అంత పవిత్రమైన పాదాలు, అంటే పవిత్రమైన బుద్ధిమంతుడు అనమాట. బుద్ధిని పోలుస్తారనమాట. ఇటువంటి బుద్ధిని పారస బుద్ధి చేయనందుకు పరమాత్ముడు వచ్చాడు. అంటే రాతి బుద్ధిలా తయారైపోయింది అనమాట. ఇప్పుడు అలాగే కూడా ఇంద్రుడు అహల్యానికి శాపం ఇచ్చాడనమాట. శాపం ఇచ్చేటప్పుడు రాయి అయిపోయింది కదా. అప్పుడు మళ్ళీ శ్రీరాముడైన ఎప్పుడైతే పాదం తగులుతుందో రాతి బుద్ధి అది ఎప్పుడైతే పోయిందో శాప విమోచన కలుగుతుంది. మళ్ళీ అక్కడ ఎన్నో పారస బుద్ధిగా తయారైపోయింది అనమాట. ఇటువంటి బుద్ధి కోసం పరమాత్ముడు చెప్తానమాట. అంటే బుద్ధిలోని మనకి ఏం కావాలి? జ్ఞానం. ఎప్పుడైతే బుద్ధిలో జ్ఞానం అలా వికసిస్తుంటుందో అప్పుడు ఆత్మలో ఏంటంటే పరివర్తన వస్తుంది అనమాట. బుద్ధిలో కావాల్సింది ఎక్కువ జ్ఞానం. ఒకసారి రాదు, ఎందుకంటే పాదంతా తొలిగిపోవాలి. పాత ఏంటంటే లేనిపోయిందంతా బుద్ధిలో పెట్టుకోకంటారు. ఏమంటారంటే లేనిపోయిన బుద్ధిలో పెట్టుకోక ఎందుకు పాటు చేసుకుంటూ అంటారు. అంటే మనకు స్వచ్ఛమైన జ్ఞానం, సత్యమైన గీతా జ్ఞానం తండ్రి పరమాత్ముడు ఇస్తున్నారు అన్నమాట. ఈ ఇచ్చిన జ్ఞానాన్ని మనం రోజు బుద్ధిలో స్టోరేజ్ చేసుకోవాలి. ఇక్కడ తండ్రి పరమాత్ముడు చెప్తారన్నమాట. జ్ఞానం ఎటువంటి పులిపాలు బంగారం పాత్రలోనే నిలుస్తాయి అంటారు. అలాగైతే మన బుద్ధిలో జ్ఞానం చాలా మర్చిపోతుంటాం, ఎందుకంటే కొన్ని విషయాలు మనకు గుర్తులేదన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే అందుకే పరమాత్ముడు ఏంటంటే బుద్ధిని పావనం చేశాడనమాట. అంటే బుద్ధి పావనం అవుతేనే మనం ఇంటికి వెళ్తాం. ఏ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలంటాం. ఎవరు ఉండిపోతాండి, ఎవరు వెళ్ళిపోతాండి, ఎక్కడికి వెళ్ళిపోతాం, పైకి వెళ్ళాలి. పై బుద్ధిలో జ్ఞానం లేకపోతే ఎక్కడికి వెళ్తాం, ఎక్కడే తిరుగుతుండ అంటే అంటారు కదా, పిశాచాల దేహిలా తిరుగుతున్నాడు. అందుకే బుద్ధిలోని మనకు జ్ఞానం కావాలంటే పరమాత్మ జ్ఞానం ప్రతి విషయం మనం వింటూ ఉండాలి. ఓం శాంతి.